హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మనం వైజాగ్లో ఉన్న అయోధ్యరామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మే 22 మే 23 ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసిన ఒక 10 డేస్ తర్వాత అయితే ఫ్యామిలీతో అయితే వెళ్ళాము. ఆ తర్వాత ఒక 20 డేస్ తర్వాత ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాం అనమాట. సో ఎలాగుంది ఏంటి అని చెప్పి నా పర్సనల్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంటి దగ్గర నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని ఇంకా అయోధ్యరామ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఈవినింగ్ 7:38. మీరు చూడాలనుకుంటే నైట్ టైం చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మార్నింగ్ డే టైంలో అయితే అంత లుక్ ఉండదు, బట్ నైట్ టైం కాబట్టి లైటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇంకా డాడీ వచ్చేసి టికెట్ కౌంటర్లోకి వెళ్ళిపోయారు. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో టికెట్ అయితే తీసుకొని ఇంకా లైన్లో అయితే వెళ్ళిపోయాము. చాలా క్రౌడ్ అనమాట, ఇప్పటికీ ఉంది. మన అయోధ్య టెంపుల్ ఇప్పుడు కూడా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి August 3 లాస్ట్ అంట. సో ఎవరైనా చూడలేదు అనుకుంటే వెంటనే చూసేయండి, చాలా బాగుంది. 50 రూపీస్ టికెట్. సో చూడండి టికెట్స్. సో ఇంక టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా లైన్ ఎక్కడ కూడా తోపులాట కానీ ఏమీ లేదు, చాలా గుర్తుపెట్టుకోండి. August 3 మన అయోధ్యరామ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. అదే లాస్ట్ డే అనమాట మన వైజాగ్లో. అండ్ July 29 వచ్చేసి మన అయోధ్య టెంపుల్లో అంటే వైజాగ్లో కళ్యాణం చేయిస్తున్నారనమాట. సో ఈ భద్రాచలం నుంచి పంతులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజ అయితే చేయిస్తారట 29th. సో ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలనుకుంటే మాత్రం చేయించుకోండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 3000 అనమాట. సో వచ్చి చేయించుకోండి. అండ్ చూసిన వాళ్ళు కూడా రావచ్చు, వచ్చి చూడొచ్చు, తరించవచ్చు. సో టైమింగ్స్ అనేది తెలీదు. సో అక్కడ కౌంటర్లో అడిగితే చెప్తారనమాట. సో మొత్తానికి అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైతే చూడలేదో వెంటనే చూడండి, ఎక్కడ కూడా తోపులాట లేవు, లైన్ అయితే ఈజీగా వెళ్ళిపోయింది. అండ్ మన వైజాగ్లో అయోధ్యరామ టెంపుల్ August 3 లాస్ట్ కదా, ఆ తర్వాత అయితే క్లోజ్ కదా. సో ఇదే సెటప్ మన విజయవాడలో కూడా పెడతారంట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడే ప్లాన్ చేస్తున్నారట. సో విజయవాడ గాయస్, సో బీ రెడీ. నెక్స్ట్ మీ దగ్గరికే వస్తుంది రాముడు. నెక్స్ట్ విజయవాడ తర్వాత హైదరాబాద్ వస్తుందన్నమాట. అలా సెటప్ ఈ అయోధ్యరామ టెంపుల్ ఒక్కొక్క సిటీకి అయితే వీళ్ళు చేస్తున్నారనమాట. సో బీ రెడీ గైస్, విజయవాడ అండ్ హైదరాబాద్ వాళ్ళు. సో రెడీగా ఉండండి, మన రాముడు వస్తున్నాడు. చాలా బాగుంది సెటప్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అయోధ్యకి వెళ్ళి చూడలేని వాళ్ళు కూడా ఇలా చూడొచ్చు అనమాట, చాలా బాగుంది. అందుకని చెప్పి చాలామంది భక్తులు వస్తున్నారని ఇంకా వైజాగ్లో కొంచెం బాగా ఎక్స్టెండ్ చేశారనమాట డేట్స్. ఫస్ట్ టైం వచ్చి జూలైతో లాస్ట్ అన్నారు, తర్వాత ఇంకా భక్తులు వస్తున్నారు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఫైనల్గా August 3 లాస్ట్ అనేది ఎండ్ చేశారు. సో తప్పకుండా వెళ్ళండి. మేమైతే ఇంకా రాముని చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసానమాట. బయటకు వచ్చేసి ఇక్కడ అంతా కూడా ప్రసాదం కౌంటర్, నెక్స్ట్ స్నాక్స్ అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ అలిసిపోయాం కదా, గోలీ సోడా అయితే తాగాము. బీచ్ వ్యూ పక్కనే ఉంది కదా, కొంచెం కూల్గా ఉంది. ప్లస్ జనాల వల్ల కొంచెం వేడిగా ఉందన్నమాట, చెమటలంతా. సో ఇంకా గోలీ సోడా తాగేసి ఇక్కడ లడ్డు ప్రసాదం తినేసి చాలాసేపు అయితే ఉన్నాం అనమాట. ఇంకా బీచ్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక ఈ సెటప్ చాలా నచ్చింది. ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. తీసుకొని ఇంక అక్కడే చాలాసేపు ఉన్నాం అనమాట. 10 వరకు అక్కడే ఉన్నాము, ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళలేదు. సో ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీడియో అందుకే డిలే అయింది, సో సారీ. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోలో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా. సో ఎక్కడ కూడా డిలే చేయను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అయితే గాయస్ వీడియో, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గాయస్, టేక్ కేర్, స్టే ట్యూన్.